హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి నిర్దోషి అని కోర్టులో పరిగణించడంతో భూమి చాలా హ్యాపీగా శారదని వచ్చి హక్ చేసుకుంటుంది. ఇటువైపు మీరా, భూమి నా మేనకోడలు కాబట్టి తను మా ఇంట్లోనే ఉండాలి అని చెప్పి భూమి దగ్గరికి వెళ్ళి భూమిని ప్రేమగా హక్ చేసుకుని, అమ్మా భూమి, నువ్వు ఇంకా ఎవ్వరి ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, అది నీ ఇల్లు, నీ ఇల్లమ్మా, నువ్వు మాతో పాటే రావాలి అని అంటుంది మీరా. ఇటువైపు శారద ఏమో అదేమీ కుదరదు, భూమి మా ఇంట్లోనే ఉంటుంది, భూమి మాకే సొంతమని అంటారు శారద. ఇటు మీరా దగ్గరికి వెళ్ళాలా, అటు శారద దగ్గరికి వెళ్ళాలా అని భూమి బాగా ఆలోచిస్తుంటే గగన్ భూమి వైపు పాపం జాలిగా ప్రేమగా చూస్తూ ఉంటారు. ఇంకా మీరా వైపు చూస్తూ, అత్తయ్య, నేను గగన్ గారి అని భూమి చెప్పేలోపు చెర్రీకి ఫోన్ కాల్ వస్తుంది. అవునా, అయ్యో ఇప్పుడే నేను చెప్తాను అని పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వచ్చి, భూమి, మావయ్యకి సీరియస్గా ఉందంట భూమి, ఇప్పుడే హాస్పిటల్ నుండి కాల్ వచ్చింది, త్వరగా వెళ్ళాలి అని చెప్పి ఇంకా వెంటనే బయలుదేరుతారు చెర్రీ, భూమి, మీరా అందరూ. గగన్ మాత్రం పాపం అలా చూస్తూ ఉండిపోతాడు. ఇది ఇలా ఉండగా భూమి హాస్పిటల్కి రీచ్ అవుతుంది. శరత్ చంద్ర చాలా క్రిటికల్ కండిషన్లో ఉంటారు. డాక్టర్ భూమి దగ్గరికి వచ్చి, మేడం, ఆయన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, ఆక్సిజన్ కూడా ఆయన సరిగ్గా తీసుకోలేకపోతున్నారు, ఎందుకో ఇది ఆయనకి లాస్ట్ మినిట్ అనిపిస్తుంది అని అంటారు. బావా అని అంటుంది అపూర్వ. ఇంకా భూమి వెంటనే శరత్ చంద్ర దగ్గరికి వెళ్తుంది. నాన్న అని శరత్ చంద్ర చేయి పట్టుకొని, నాన్న, వీళ్ళందరూ అంటున్నారు నాన్న నీకు ఎక్కువ ఆయుష్ లేదని, కానీ నేను అది నమ్మను నాన్న, ఎందుకంటే నువ్వు ఆ రోజు అన్న మాటలన్నీ నిజమవ్వాలి, నువ్వు నీ శోభ కూతురు బ్రతికే ఉందని మనస్ఫూర్తిగా నమ్మావు, అదే నిజమైంది నాన్న. నిజమైనప్పుడు నువ్వు నన్ను చూసుకోవడానికి కోమాలోండి బయటికి రాలేవా నాన్న? నన్ను నీ బంగారు తల్లి అన్నావు కదా నాన్న, నన్ను మహారాణిలా చూసుకుంటానన్నావు కదా నాన్న, ఒక్కసారి వారసురాలిగా ఇంట్లో అడుగు పెడితే నేనే అన్నీ అయి తనని ఆడిస్తాను లాలిస్తాను అన్నావు కదా నాన్న, అవన్నీ మర్చిపోయి వెళ్ళిపోతావా అని ఇంకా భూమి అయితే పాపం చెప్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అలా బయట నుండి వీళ్ళందరూ కృష్ణప్రసాద్, అపూర్వ, చెర్రీ వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. వెంటనే ఇంకా శోభాచంద్ర పట్టీలు గజ్జెలు గగన్ ఇస్తాడు కదా భూమికి, అవి తీసుకొని శరత్ చంద్ర చేతిలో పెడుతుంది భూమి. నాన్న, ఇవి అమ్మ వేసుకునే గజ్జెలు నాన్న, అమ్మ పట్టీలు నాన్న, ఇవంటే నీకు ప్రాణం కదా నాన్న అని ఇంకా చేతిలో పెట్టి సౌండ్ చేయించేసరికి ఒక్కసారిగా చలనం వస్తుంది శరత్ చంద్రకి. ఇంకా శరత్ చంద్ర అలా వెంటనే కళ్ళు తెరిచి మెల్లగా భూమి వైపు చూస్తూ ఉంటారు. నాన్న కళ్ళు తెరిచారు అని భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా డాక్టర్ వచ్చి చెక్ చేసి, అమ్మా, నిజంగా కన్న పేగుకి ఉండే బంధం దేనికి ఉండదని నువ్వు మరొకసారి ప్రూవ్ చేశావు, ఆయన ఆరోగ్యం కుదిరపడుతుంది, ఇవాళ సాయంత్రానికల్లా ఆయన్ని డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్తారు. ఇంకా భూమి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా శరత్ చంద్రని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్తారు భూమి అండ్ ఫ్యామిలీ. ఇంకా అలా శరత్ చంద్ర కోర్టులో డిఎన్ఏ రిపోర్ట్స్లో భూమి తన కన్న కూతురు అని తెలుసుకొని ఒక్కసారిగా ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటారు శరత్ చంద్ర. నాన్న అని అంటుంది భూమి. భూమి, నువ్వు నాకు బంగారు తల్లివా, నిజంగా నువ్వు నా కన్న కూతురివా, ఇప్పుడు చెప్తున్నానమ్మా భూమి, ఇంకా ఎప్పటికీ నువ్వు బాధపడే పని నేను చేయనమ్మా, నీ ఇష్టమే నా ఇష్టం, నువ్వే నా ప్రపంచం, నువ్వే నాకన్నీ. ఆ శోభ వెళ్తూ నిలువెత్తు బంగారం లాంటి నిన్ను నాకు ఇచ్చి వెళ్ళిపోయింది, తనలో నిన్ను చూసుకుంటాను, నిన్ను మహారాణిలా ఈ ఇంటికి నా ఆస్తికి వారసురాలిగా నిన్ను ప్రకటిస్తానమ్మా అని శరత్ చంద్ర చాలా హ్యాపీగా చెప్తారు. ఇంకా అలా భూమి, నాన్న, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి నాన్న, రండి అని చెప్పి ఇంకా లోపలికి తీసుకువెళ్ళి ఇంకా తనకి టాబ్లెట్స్, జ్యూస్ అవన్నీ ఇస్తూ ఉంటుంది భూమి. అపూర్వ అండ్ నక్షత్ర ఇద్దరూ డోర్ దగ్గర నించొని భూమి వైపే చూస్తూ ఉంటారు. మమ్మీ, ఈ భూమి డాడ్కి దగ్గరైపోతుంది మమ్మీ, ఈ భూమిని మళ్ళీ ఇంట్లో నుంచి మనం బయటికి గెంటేయలేమా అని అంటుంది నక్షత్ర. బేబీ, అది అనుకున్నంత సులువేమీ కాదు, ఎందుకంటే ఇప్పుడు భూమి బావ కన్న కూతురని ఎవరికి తెలిసినా పర్లేదు, బావకి తెలిసిపోయింది కాబట్టి బావ ఖచ్చితంగా దాన్ని బయటికి పంపించడు, కాబట్టి మనం వేరే ప్లాన్ వేయాలి బేబీ, దాన్ని పైకి పంపించే ప్లాన్ నేను వేస్తాను కదా, అది ఇంట్లో ఉన్నా
నరకం అనుభవించేలా చేస్తా. రోజుకొక గండాన్ని సృష్టించి అదే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేస్తా అని అంటుంది అపూర్వ. అప్పుడే భూమి అక్కడికి వస్తుంది. ఏంటి అపూర్వ? ఓ, నేను నాన్న కూతుర్ని అని నాన్నకి తెలిసిపోయిందని ముప్పు తిప్పలు పెట్టి నన్ను ఇంట్లో నుండి బయటికి పంపించేయాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు కదా. కానీ అది అసంభవం అపూర్వ. ఎందుకంటే నాన్నని ఇప్పటి నుండి నా ప్రాణంగా నేను చూసుకుంటాను. నీకు ఇంకొక షాక్ ఇవ్వనా? గగన్ గారిని నేను వదులుకుంటాననుకుంటున్నావా? అది జన్మలో జరగని పని. ఏయ్ సైడ్ క్యారెక్టర్ నక్షత్ర, ముఖ్యంగా నీకు చెప్తున్నాను, గగన్ బావా అని ఇంకొకసారి ఆయన వెంట పడినట్టు తెలిసిందో డైరెక్ట్గా నాన్నకే చెప్పేస్తాను. చూడు, నాన్నకి గగన్ గారికి మధ్యలో శత్రుత్వం ఉండొచ్చు, అవి కేవలం అపార్థాలు మాత్రమే అవ్వచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆయనని నాన్నని నేను ఖచ్చితంగా కలుపుతాను. వాళ్ళిద్దరిని కలిపి వాళ్ళిద్దరూ ఒకే చోట సంతోషంగా ఉండేలా చెయ్యకపోతే నా పేరు భూమి శరత్చంద్ర కాదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇంకా భూమి వైపు చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా మీరా భూమికి నచ్చిన వంటలన్నీ చేసి భూమి దగ్గరికి తీసుకొచ్చి, అమ్మ భూమి తినమ్మా, ఎప్పుడు భోజనం చేసావో ఏంటో, నీకు నచ్చిన వంటనే చేశాను, ఇదిగో అని చెప్పి తినిపిస్తూ ఉంటుంది. చెర్రీ అలా ఇంకా ప్రేమగా చూస్తూ ఉంటాడు వాళ్ళిద్దరి వైపు. అత్తయ్య, మీరు నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నారు కదా, మీరు చాలా మంచివారు కదా, అలాంటప్పుడు మీరు అందరినీ శత్రువుల్లా కాకుండా మనకి మిత్రువుల్లాగే చూడొచ్చు కదా అని అంటుంది భూమి. భూమి, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఒకవేళ శారద వాళ్ళ గురించి అయితే మాట్లాడద్దు, ఎందుకంటే వాళ్ళకి మనకి పడదు అని అంటుంది. అలా అని ఎవరు చెప్పారత్తయ్యా? చూడండి, శారద ఆంటీ చాలా మంచివారు. నేను చెప్తున్నాను కదా, ఆంటీ ఎంత మంచివారు అంటే ఒకరు మనకి చెడు చేసినా వాళ్ళకి ఎప్పుడూ మంచే జరగాలి అని కోరుకునేవాళ్ళు. అలాంటి వారిని మీరు ఎందుకని ఇలా దూరం పెడుతున్నారు అని అడుగుతుంది భూమి. చూడు భూమి, నువ్వు ఎన్నైనా చెప్పు, నువ్వు వాళ్ళతో కొన్ని రోజులు ఉన్నావు కాబట్టి వాళ్ళు నిన్ను మాయ చేశారు, అంతేకాని వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారని చెప్పి వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడొద్దని చెప్పి మీరా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఛ, ఏంటి అత్తయ్యని ఒప్పిద్దామన్నా సరే అత్తయ్య ఇంత మొండిగా ఉన్నారు. నాన్నకి ఇప్పుడప్పుడే చెప్పకూడదు అనుకుంటున్నాను. మరి గగన్ గారు పడ్డ కష్టాలు కానీ గగన్ గారి మంచితనం కానీ నాన్నకి ఎలా తెలుస్తుంది అని చెప్పి పాపం ఆలోచిస్తూ ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. శరత్చంద్ర భూమి దగ్గరికి వచ్చి, అమ్మా భూమి అని అంటారు. నాన్న మీరేంటి నాన్న ఇక్కడ, మీరు రెస్ట్ తీసుకోవాలి కదా అని అంటుంది భూమి. అమ్మా భూమి, నన్ను చూసుకోవడానికి నా బంగారు తల్లివి నువ్వున్నావు కదమ్మా. చూడమ్మా భూమి, రేపే గ్రాండ్గా ఒక ఫంక్షన్ని అరేంజ్ చేయబోతున్నాను. నువ్వు నా వారసురాలిగా ప్రకటించడానికి పెద్ద పార్టీని అరేంజ్ చేయబోతున్నాను. కాబట్టి ఈ విషయాన్ని నీకు చెప్పడానికే వచ్చానమ్మా అని అంటారు శరత్చంద్ర. నాన్న, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా అని అంటుంది భూమి. ఏంటమ్మా అని అంటారు. నాన్న, రేపు ఫంక్షన్కి గగన్ గారిని వారిని కూడా పిలుద్దాం నాన్న, ప్లీజ్ నాన్న అని అంటుంది భూమి. ఇంకా కోపం వస్తుంది శరత్చంద్రకి. నాన్న, నేను ఎప్పుడు నిన్ను అడగలేదు, కానీ ఒక్కసారి అడుగుతున్నాను, ప్లీజ్ నాన్న అని అంటుంది. చూడు భూమి, మా వారసురాలిగా నువ్వు నన్ను అడుగుతున్న మొదటి కోరిక, దీనికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు, సరే వాణ్ణి కూడా రమ్మని చెప్పు అని శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎస్, నాన్నని ఆయన్ని కలిపే రోజు వచ్చేసింది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరత్చంద్ర ఇంట్లో ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. భూమిని వారసురాలుగా ప్రకటించే ఫంక్షన్లో అపూర్వ కోపంగా అటు ఇటు తిరుగుతూ, దీనికి ఫంక్షన్ ఒకటా, ఎలా అయినా ఈ ఫంక్షన్ని చెడగొట్టేంత వరకు నిద్ర పట్టదని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అపూర్వ, ఏంటి అపూర్వ గారు టెన్షన్ పడుతున్నారా? ఓ, ఈ ఫంక్షన్ని చెడగొట్టాలనుకుంటున్నారా? మీరు అనుకున్నంత ఈజీ కాదండి చెడగొట్టడం అని అంటారు కృష్ణప్రసాద్. ఏయ్, ఇప్పుడు టైం నీది నడుస్తుంది, కానీ తర్వాత నాది నడుస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇంకా అపూర్వ వైపు చీప్గా చూస్తూ ఉంటారు కృష్ణప్రసాద్. ఇంకా అలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ పార్టీకి వస్తారు.
గగన్ శారద పూర్ణిని తీసుకొని కూడా పార్టీకి వస్తాడు. ఎందుకంటే భూమి ఫోన్ చేసి చెప్తుంది, ఆంటీ నాకు నాన్నని గగన్ గారిని కలిపే ఒక ఆలోచన ఉంది. అందుకే మీరు ఖచ్చితంగా గగన్ గారిని ఏది ఏమైనా ఇంటికి తీసుకురావాలంటీ, ప్లీజ్ ఆంటీ అని చెప్పి బ్రతిమలాడడంతో ఇంకా శారద గగన్ని బాగా బ్రతిమలాడి ఒప్పించి ఆ పార్టీకి తీసుకువస్తుంది. ఇంకా అలా గగన్ వైపు చూస్తూ ఉంటారు శరత్ చంద్ర, అపూర్వ. రే నువ్వేంట్రా ఇక్కడ అని అంటుంది అపూర్వ. అపూర్వ, ఇంటికి వచ్చిన అతిథులని మర్యాద ఇవ్వాలి, నమస్కారం అని నమస్కారం పెడతారు శరత్ చంద్ర. భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకందరూ నమస్కారం చేసి లోపలికి వెళ్తారు. అలా అందరూ హ్యాపీగా ఇంకా స్పీచ్ ఇస్తూ ఉంటారు. అప్పుడే భూమి మైక్ తీసుకొని, మీ అందరికీ నేను శరత్ చంద్ర గారి వారసురాలిని అనే విషయం అర్థమైంది కదా, కానీ నా కథ ఏంటో, నా వెనకున్నది ఎవరో, నా ప్రాణం కాపాడింది ఎవరో, అసలు నా కథ ఏంటో మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా మా నాన్నకు కూడా తెలియాలి. ఎందుకంటే ఈ కథ కేవలం నాకు మాత్రమే తెలుసు కాబట్టి దీనిని ఒక స్కిట్ రూపంలో ఇప్పుడు చూపించబోతున్నాను కాబట్టి అని ఇంకా ఒక స్కిట్ అయితే అరేంజ్ చేస్తుందనమాట భూమి. ఇంకా అలా ఎప్పుడైతే శోభాచంద్ర పాపం ప్రెగ్నెంట్గా డెలివరీ పెయిన్స్తో బాధపడుతుంటే కరెక్ట్గా ఫ్యాక్టరీకి నిప్పులు అంటుకుంటాయి. వెంటనే ఒక టెడ్డీ బియర్లో పెట్టి పక్కన డస్ట్బిన్లో పడేటట్టు చేస్తుంది శోభాచంద్ర. ఆ డస్ట్బిన్ దగ్గరికి ఒక చిన్న బాబు అయితే వస్తాడు. ఈ బాబు ఎవరో అనుకుంటున్నారా? ఇక్కడే మీ మధ్యలోనే ఈయన ఉన్నారు. ఈ బాబు పేరు, నా ప్రాణాల్ని కాపాడిన నా ప్రాణదాత పేరు. నా ప్రాణాలు లేకపోతే అప్పుడే పోయేవి. ఇప్పుడు శోభాచంద్ర శరత్ చంద్ర గారి వారసురాలిగా నేనిక్కడ నించున్నాను అంటే దానికి కారణం ఆ రోజు నా ఏడుపు విని, నా చేతిలో ఉన్న నా మువ్వల సౌండ్ విని నా దగ్గరికి వచ్చిన ఆ పసి బాబు. ఆ 6 ఏళ్ల బాబు ఎవరో కాదు, గగన్ గారు అని అంటుంది భూమి. ఒక్కసారిగా గగన్, శరత్ చంద్ర, అపూర్వ అందరూ షాక్ అయిపోతారు. ఇంకా చెర్రీ అందరు షాక్ లో చూస్తూ ఉంటారు. అలా ఇంకా బాబు టెడ్డీ బియర్ లో ఉన్న పాప దగ్గరికి వచ్చి పాప అని చెప్పి ఇంకా అలా తనకి పాలు పట్టిస్తూ ఉండడం, ఇదంతా గగన్ తనకి నిజంగా జరిగినవి గుర్తు చేసుకుంటూ పాపం చాలా ఎమోషనల్ అవుతారు. శారద కూడా అలా ఇంకా చూస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్ గా అపూర్వ క్యారెక్టర్ ని దించుతుంది భూమి. ఈవిడ ఎవరో కాదు, ఒక వ్యక్తి, మీకే అర్థమవుతుంది అని అంటారు. రేయ్ వాళ్ళని బ్రతకనివ్వకూడదు, వాళ్ళని పంపించేయండి అని చెప్పి ఇంకా రౌడీలు వెంట పడుతుంటే పాపం రౌడీల నుండి పరిగెత్తుకుంటూ తప్పించుకునే లోపు పాపని అలా ఇంకా డస్ట్బిన్లో పెట్టి అరిటాకుల్లో పెట్టి ఇంకా గగన్ వాళ్ళ ఫ్యామిలీ దాక్కున్నట్టు, అదే టైంకి ట్రైన్ అరకుకి వెళ్ళిపోయినట్టు అదంతా స్కిట్ రూపంలో చూపిస్తూ ఉంటే శరత్ చంద్ర అలా ఇంకా పాపం షాక్ లో చూస్తూ ఉంటారనమాట. ఇంకా గగన్ కూడా అలా పాపం ఇంకా భూమి వైపు, ఆ స్కిట్ వైపు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ అమ్మాయి అరకు చేరింది, కొంతమంది చేతికి దొరికి ఇలా పెరిగింది. కుండలు చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ నాట్యంపై మక్కువ చూపిస్తూ నాట్యాన్ని శోభమ్మ గుర్తుగా నేర్చుకుంటూ తన తల్లిదండ్రుల ఉనికిని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చింది, తెలుసుకుంది. ఇదే నా కథ, ఇదే ఈ భూమి డాటర్ ఆఫ్ శరత్ చంద్ర, శోభాచంద్రల కథ అని అంటుంది భూమి. ఇంకా అందరూ లేచి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఒక్కసారిగా ఇంకా శరత్ చంద్ర భూమి దగ్గరికి వచ్చి భూమిని హక్ చేసుకొని, అమ్మ భూమి ఇన్ని కష్టాలు పడ్డావా అమ్మా, నీకు ఇంతలా కష్టాలు పడ్డావా అని చెప్పి పాపం ఏడుస్తూ ఉంటారు శరత్ చంద్ర. నాన్న మీరు మామూలుగా నిజంగా చెప్తే నా మాట నమ్మచ్చు నమ్మకపోవచ్చు, అందుకే నేను ఇదంతా చేయాల్సి వచ్చింది నాన్న. దీనికి కారణం, అసలు నేను ఈ రోజు మీ ముందు ఉన్నానంటేనే కారణం, నా ప్రాణాలు కాపాడింది గగన్ గారే నాన్న. ఈ విషయం ఆయనకు కూడా తెలీదు, ఇప్పుడే మీ ఇద్దరికి కలిపి చెప్తున్నాను. ఎందుకంటే మీరిద్దరూ ఒక్కటిగా ఉండాలి, మీరిద్దరూ కలిసే ఉండాలి, నాకు కావాల్సింది అదే నాన్న అని అంటుంది భూమి. ఇంకా అలా శరత్ చంద్ర గగన్ దగ్గరికి వస్తాడు. ఇంకా గగన్ దగ్గరికి వచ్చి గగన్ని హక్ చేసుకుంటారు శరత్ చంద్ర. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారు. గగన్, ఇన్నాళ్ళు నువ్వు కృష్ణప్రసాద్ మొదటి భార్య కొడుకు అని, నువ్వు మాకు ఎప్పటికీ పోటీగానే ఉంటూ నా చెల్లెలి జీవితంలో ఎక్కడ మీ అమ్మ ఎంటర్ అయి నిప్పులు పోస్తుందేమోనని భయంతోనూ, ఈగోతోనూ, పౌరుషంతోనో పొగరుతోనో మిమ్మల్ని దూరం పెట్టాను, మిమ్మల్ని శత్రువుల్లా చూశాను, మిమ్మల్ని చాలా అవమానించాను.
కానీ ఈ రోజు నా కన్న కూతురు ప్రాణాలతో బ్రతికి ఉందంటే కారణం ఆ రోజు నువ్వు తన్ని కాపాడ్డమే. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను గగన్, మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ అని శరత్చంద్ర గగన్ చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్తారు. అదంతా చూస్తూ భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అపూర్వ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. శరత్చంద్ర గారు, మీరు కాదు, నేను కూడా ఈ విషయం విని షాక్ అయ్యాను. ఎందుకంటే చిన్నప్పుడు నేను కాపాడిన నా మువ్వ భూమినేనని నాకు తెలీదు. ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు చెప్తున్నాను, భూమి నా ప్రాణం. భూమిని నేను బాగా చూసుకుంటాను, అందరికంటే బాగా చూసుకుంటాను. దయచేసి భూమిని నాకిచ్చి పెళ్లి చేస్తారా అని అడుగుతాడు గగన్. ఇంకా శరత్చంద్ర అలా గగన్ వైపు చూస్తూ ఓకే అని తల ఊపుతారు. ఇంకా గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. భూమి కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంది. అపూర్వ నక్షత్ర మాత్రం ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. నక్షత్ర చాలా కోపంతో రగిలిపోతూ పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అపూర్వ ఇంకా చాలా కోపంగా గగన్ వైపు, భూమి వైపు, శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. భూమి శరత్చంద్రల ఫంక్షన్ అయిపోతుంది. శరత్చంద్ర చాలా హ్యాపీగా భూమిని తీసుకొని ఇంటి లోపలికి వస్తూ అపూర్వ అని పిలుస్తారు. బావా, అందరూ ఉన్నారు కాబట్టి నేనేమి మాట్లాడలేకపోయాను బావా, కానీ ఇప్పుడు చెప్తున్నాను, నాకు ఇదేమీ నచ్చట్లేదు బావా. నక్షత్ర చూడు, గంట నుండి డోర్ వేసుకొని లోపలే ఉంది, బయటికి రావట్లేదు. అయినా నువ్వు ఈ భూమిని ఒకలా, నక్షత్రాన్ని ఒకలా చూస్తావని నేను అస్సలు అనుకోలేదు బావా అని అంటుంది అపూర్వ. అపూర్వ అని గట్టిగా అరుస్తారు శరత్చంద్ర. ఒక్కసారిగా భూమి, కృష్ణప్రసాద్, అపూర్వ అందరూ షాక్లో ఉండిపోతారు. ఏంటపూర్వ, ఇన్ని రోజులు నా అక్క శోభాచంద్ర కూతురు ఎక్కడుందో తన్ని కన్న కూతురులా చూసుకుంటాను అన్నావు. ఇప్పుడు భూమి కళ్ళ ముందుకి వచ్చేసరికి ఎందుకని మాట మారుస్తున్నావు అపూర్వ? ఎందుకు మాటని మారుస్తున్నావు? ఇప్పుడు చెప్తున్నాను, నీకు అర్థమయ్యేలా చెప్తున్నాను, విను. భూమి ఈ ఇంటి వారసురాలు. అసలు ఆస్తి గురించి మాట్లాడడానికి నువ్వెవరు, నేనెవరు? ఈ ఆస్తంతా భూమిది. మనం భూమి కింద బ్రతుకుతున్నాం. భూమి వేసే భిక్షతోనే ఇన్నాళ్ళు నువ్వు బ్రతుకుతున్నావు అపూర్వ అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా అపూర్వ, ఏమండి, ఏం మాట్లాడుతున్నావు బావా? నేను దీని భిక్షతో బ్రతకడం ఏంటి బావా? అయినా ఇది నాకు ఎప్పుడు శత్రువే అని అంటుంది అపూర్వ. అపూర్వ, నువ్వు చాలా మారిపోయావు అపూర్వ. అంటే నీకు మనుషుల కంటే ఆస్తే ఎక్కువ అన్నమాట. ఆస్తి కోసం ఏమైనా చేస్తావన్నమాట. అంతే కదా అపూర్వ? ఇప్పుడు చెప్తున్నాను విను. భూమిని ఇంటి వారసురాలిగా ప్రకటించడం మాత్రమే కాదు అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి ఇంకా బీరువా తాళాల గుత్తిని తీసుకొచ్చి అపూర్వ చేత్తోనే భూమి చేతికి ఇవ్వమని చెప్తారు శరత్చంద్ర. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏం చేస్తున్నారండి అని అడుగుతుంది. అబ్బావా అని అడుగుతుంది అపూర్వ. ఇప్పుడు చెప్తున్నాను విను. నీ చేత్తోనే అధికారాన్ని, ఆస్తిని మొత్తాన్ని నువ్వు భూమి చేతిలో పెట్టాలి. పెట్టపూర్వ అని అంటారు శరత్చంద్ర. బావా, సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను చేస్తాను అని తన చేత్తోనే భూమి చేతిలో ఆస్తిని, ఆ తాళాల గుత్తిని పెడుతుంది అపూర్వ. ఇంకా భూమి అలా శరత్చంద్ర దగ్గరికి వచ్చి, నాన్న, ఈ ఆస్తుల కోసం నేనెప్పుడూ ప్రాకులాడలేదు. అయినా ఆస్తులతో కాదు, మానవ విలువలతోనే నేను ఎప్పుడు చిన్నప్పటి నుండి పెరిగాను, చిన్నప్పటి నుండి అలవరుచుకున్నాను. నాన్న, ఈ ఆస్తిలో నాకు మీకు ఎలాంటి హక్కు లేదు. ఎందుకంటే ఇది అమ్మ ఆస్తి. అమ్మ దాన ధర్మాల కోసం, అమ్మ నాట్యాన్ని డెవలప్ చేయడం కోసం, నాట్య కళా రంగాన్ని బాగా అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం ఎంతో కృషి చేశారు. అలాంటిది అమ్మ ఇప్పుడు మన మధ్య లేకపోయినా అమ్మ వేసే నాట్యం మన మధ్య ఉంటుంది కదా నాన్న అని అంటుంది భూమి. అవునమ్మా భూమి, ఇవాటి నుండి నీ ఇష్టం. నాట్యాన్ని ఎలా అభివృద్ధి చేసి శోభా పేరు నిలబెడతావో నేను కూడా చూసి సంతోషంగా ఫీల్ అవుతాను అని శరత్చంద్ర హ్యాపీగా ఫీల్ అవుతారు. అపూర్వ మాత్రం చాలా కోపంగా భూమి వైపు చూస్తుంది. ఏంటి అపూర్వ మమ్మీ అలా చూస్తున్నావేంటి? ఓ, నాన్న చేతే నీ చేత్తో నిండి నా చేతికి ఆస్తి వచ్చేలా చేసుకున్నాననా? చూడు అపూర్వ, ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పటికే నాన్నకి నీ గురించి చాలా వరకు అర్థమైంది. ఇంకా నువ్వు ఆస్తి కోసం ఎంత దిగజారుతావో నాన్నకి మొత్తం తెలిసేలా నేను చేస్తా కదా.
వెయిట్ అండ్ సీ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇది ఇలా ఉండగా భూమి తన రూమ్లోకి వచ్చి ఫ్రెష్ అవుతుంటే అప్పుడే గగన్ కాల్ వస్తుంది. ఇంకా గగన్ కాల్ చూసి ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. హలో ఏవండి అని అంటుంది. ధరణి గారు, మీరు ఒకసారి భూమికి ఫోన్ ఇస్తారా అని అంటారు గగన్. ఏంటండి కావాలని అడుగుతున్నారా? నేనే కదా భూమిని అని అంటుంది భూమి. నాకు తెలుసు, ఏదో జోక్ చేశాలే. అయినా మీ నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకుంటారని నేను అస్సలు అనుకోలేదు. అది మాత్రమే కాదు, నేను ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నా వెతుకుతున్న నా చిన్ననాటి మువ్వవి నువ్వే అని తెలిసి కూడా నేను నిజంగా సంతోషానికి అవధులు లేవు తెలుసా అని అంటారు గగన్. ఏవండి, ఈ విషయాన్ని మీకు ఎప్పుడో చెప్పేదాన్ని, కానీ మీరు నమ్ముతారో నమ్మరోనని నాకు భయం వేసింది, అందుకే చెప్పలేకపోయాను అని అంటుంది భూమి. భూమి, నాకు చూడాలి అనిపిస్తుంది, కాబట్టి నువ్వు నాతో బయటికి వస్తావా అని అడుగుతారు. టైం చూడండి ఎంత అయిందో, నేను ఎలా వస్తాను అని అంటుంది భూమి. ఒకసారి బాల్కనీలోకి వచ్చి చూడు అని అంటారు గగన్. ఇంకా బాల్కనీలోకి వెళ్ళేసరికి అక్కడ గగన్ నించుని ఉంటారు. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. మీరేంటి ఇక్కడున్నారు అని అడుగుతుంది. ఇప్పుడు నువ్వు నాకు కాబోయే భార్యవే కదా, శరత్ చంద్ర గారు కూడా మన పెళ్లికి ఒప్పుకున్నారు కదా, అలాంటప్పుడు ఇంకా మనం ఎందుకని కలవకుండా ఉండాలి? రా భూమి వెళ్దాం. ఆ రోజు నేను నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను అంటే నువ్వు హుటాహుటిన వెళ్ళిపోయావు, ఇప్పుడు ఆ ఐస్ క్రీమ్ నీకు కొనిచ్చాల్సిందే అని గగన్ భూమిని బయటికి తీసుకువెళ్తాడు. ఇంకలా భూమికి ప్రేమగా గగన్ అయితే ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటారు. భూమి ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.